ఆమె దేశంలో మొదటి ముగ్గురు ధనవంతుల్లో ఒకటి. తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తికి తోడు ఆమె వ్యాపార తెలివితేటలు, క్రమశిక్షణ, పట్టుదలతో అనతి కాలంలోనే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తర్వాత స్థానానికి చేరుకుంది. ఇంతకు ఆ మహిళ ఎవరు, ఎవరి వారసురాలు అని తెలుసుకోవాలని కుతూహలం ఏర్పడిందా? అయితే వాచ్ ది స్టోరీ. భారతదేశంలో అత్యంత ధనవంతురాల జాబితాలో రోష్ని నాడర్ మల్హోత్రా చేరింది. మొదటి స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉండగా, రెండవ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. తాజాగా మూడవ స్థానానికి రోష్ని నాడర్ మల్హోత్రా చేరారు. హెచ్ఎల్ అధినేత శివ్ నాడర్ కు ఏకైక కూతురు రోష్ని నాడర్ మల్హోత్రా. 1982లో న్యూఢిల్లీలో ఆమె జన్మించింది. వసంత వ్యాలీలో స్కూల్ విద్యను అభ్యసించింది. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నత విద్యను అభ్యసించింది. నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం నుండి రేడియో, టెలివిజన్ మరియు చలనచిత్రాలపై దృష్టి సారించి కమ్యూనికేషన్స్ లో డిగ్రీని సాధించారు. అలాగే సోషల్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ మరియు వ్యూహంలో ప్రత్యేకత కలిగిన కెల్లా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పిహెచ్డి చేసింది. ఆమె గ్లోబల్ అనుబంధాలలో ఎంఐటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో, డిన్ సలహా మండలిలో, కెల్లా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఆసియా కోసం ఎగ్జిక్యూటివ్ బోర్డులో మరియు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫారం యుఎస్ఐఎస్పిఎఫ్ బోర్డులో కూడా సేవలందిస్తున్నారు. ఆమె ది నేచర్ కన్జర్వేన్సీ టిఎన్సి యొక్క గ్లోబల్ బోర్డులో కూడా ఉన్నారు మరియు హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో స్వతంత్ర డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వ్యాపారం మరియు దాతృత్వంలో పేరొందిన కుటుంబం నుంచి వచ్చిన రోష్ని హెచ్ఎల్ హెల్త్ కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీత విద్వాంసరాలు. ఆమె తన కార్పొరేట్ నాయకత్వాన్ని సంగీతం పట్ల వ్యక్తిగత మక్కువతో సమతుల్యం చేసుకుంటుంది. ఈ దంపతులకు ఆర్మన్ మరియు జహాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివ్ నాడర్ వాటా ఇప్పుడు ఆమె నియంత్రణలో ఉండడంతో రోష్ని నికర విలువ పెరిగింది. ఆమె భారతదేశంలో మూడవ అత్యంత ధనవంతురాలిగా నిలిచింది. బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండియా జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ 88.1 బిలియన్ల అగ్రస్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ 68.9 బిలియన్ల రెండవ స్థానంలో ఉంది. బదిలీకి ముందు శివ్ నాడర్ 35.9 బిలియన్ల నికర విలువతో మూడవ స్థానంలో ఉన్నారు. తండ్రి స్థానాన్ని ఇప్పుడు రోష్ని కైవసం చేసుకుంది. వారసత్వంగా వచ్చిన వామసుందరి ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతం హెచ్ఎల్ టెక్ లో ఆమెకు 44.71% వాటా వచ్చింది. దీని విలువ సుమారు 1,86,782 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బిఎస్ఈ ఐటీ సంస్థలలో వామా ఢిల్లీ రెండవ అత్యధిక విలువైన ప్రమోటర్ వాటాగా మరియు భారతదేశంలోని టాప్ 30 మిడ్ క్యాప్ కంపెనీలలో 9వ స్థానంలో ఉంది. హెచ్ఎల్ గ్రూప్ లో వారసత్వ చర్య తర్వాత రోష్ని నాడర్ మల్హోత్రా భారతదేశంలో మూడవ అత్యంత ధనవంతురాలిగా మారారు. ఆమె తండ్రి హెచ్ఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ నుండి వాటాలను అందుకున్న తర్వాత ఆమె ఇప్పుడు హెచ్ఎల్ కార్పొరేషన్ మరియు వామా సుందరి ఇన్వెస్ట్మెంట్స్ వామా ఢిల్లీలో 47% వాటాను కలిగి ఉంది. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం 12 బిలియన్ల ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రమైన హెచ్ఎల్ కోసం వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడంలో అధికారంలో ఉంచుతుంది. వారసత్వ చర్య బదిలీకి ముందు శివ్ నాడర్ హెచ్ఎల్ కార్పొరేషన్ మరియు వామా ఢిల్లీలో 51% కలిగి ఉన్నారు. యాజమాన్యం మరియు నాయకత్వంలో కొనసాగింపును నిర్ధారించడానికి ప్రైవేటు కుటుంబ ఏర్పాటు ద్వారా ఈ మార్పు అమలు చేయబడింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్ ధృవీకరించింది. వారసత్వాన్ని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన ప్రైవేటు కుటుంబ ఏర్పాటుకు అనుగుణంగా గిఫ్ట్ డీడ్లు అమలు చేయబడ్డాయి. ఇది శివ్ నాడర్ కుటుంబం, యాజమాన్యం మరియు నియంత్రణ కొనసాగింపును నిర్ధారిస్తోంది మరియు కంపెనీకి కావలసిన స్థిరత్వాన్ని అందిస్తుంది. భారతదేశ ఐటీ పరిశ్రమలో అగ్రగామి మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన శివ్ నాడర్ హెచ్ఎల్ వారసత్వాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన భార్య కిరణ్ నాడర్ దాతృత్వ గుణం కలిగిన వ్యక్తి. ఆర్ట్ కలెక్టర్ మరియు కిరణ్ నాడర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వ్యవస్థాపకురాలు. 2018 ఆసియా క్రీడలలో కాంస్య పథకాన్ని సాధించిన ఆమె కాంట్రాక్ట్ బిచ్ ప్లేయర్ కూడా. వీరిద్దరి ఏకైక సంతానమైన రోష్ని నాడర్ మల్హోత్రా జూలై 2020లో హెచ్ఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ పాత్రలోకి అడుగుపెట్టారు. విద్య మరియు సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించే శివ్ నాడర్ ఫౌండేషన్ యొక్క
దాతృత్వ ప్రయత్నాలకు కూడా ఆమె నాయకత్వం వహిస్తోంది. 1976లో స్థాపించబడిన హెచ్ఎల్ భారతదేశ ఐటీ ల్యాండ్స్కేప్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు వాటా బదిలీతో హెచ్ఎల్ టెక్ మరియు హెచ్ఎల్ ఇన్ఫోసిస్టమ్ యొక్క కీలక ప్రమోటర్ సంస్థలు అయిన హెచ్ఎల్ కార్ప్ మరియు వామా ఢిల్లీలో రోష్ని మెజారిటీ వాటాదారుగా మారింది. ఈ చర్య హెచ్ఎల్ ఇన్ఫోసిస్టమ్ లో హెచ్ఎల్ కార్ప్ యొక్క 49.94% వాటా మరియు కంపెనీలలో వామా ఢిల్లీ యొక్క 12.94% వాటాపై ఆమెకి ఓటు హక్కు లభించింది. మొత్తం మీద తండ్రి వారసత్వ సంపద కింద భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానాన్ని చేరుకుంది. తన క్రమశిక్షణ, పట్టుదల, సామర్థ్యం ద్వారా మరింత ఎత్తుకు ఎదగడం ఖాయమని పలువురు బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.